ఒక ఆయన ల్యాట్రిన్కి వెళ్ళలేక వెళ్ళకెత్తలా పడి ఈ ఊరు నాకు ఖర్చు రాలేదన్నాడంట. కొంతమంది మేధావులు బైబిల్ అర్థం చేసుకోలేక చదవటం రాక బైబిల్లో తప్పులు ఉన్నాయంటున్నారు. మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నానండి. హౌ ఆర్ యూ? మీరు అందరూ కూడా ఎలాగున్నారండి? అనేక దినముల నుండి ఈ యొక్క ఛానల్లో మరి వీడియోలు అప్లోడ్ చేయడం, వివిధ కారణముల చేత అప్లోడ్ చేయడం, ఎక్కడి నుంచి కూడా ఈ వీడియోలు అప్లోడ్ చేయాలని మరి ఉద్దేశించి ఉన్నాం. మరి ప్రభు చిత్తమైతే వీడియోలు మరి ఎటువంటి ఆటంకం లేకుండా అప్లోడ్ చేయటం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తుంటాం. ఈ వీడియో క్వాలిటీగా రికార్డ్ చేయబడకపోయినా ఇందులో దైవ సంబంధమైన క్వాలిటీ విషయం ఉన్నదని మీరు గుర్తించాలి. ఐఎమ్ షూర్ మీరు ఒక కొత్త విషయం తెలుసుకుంటారు. ఎందుకనంటే మొబైల్ చేత ఈ వీడియోను రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఏదో పాత మొబైల్ చేత వీడియోను రికార్డ్ చేస్తున్నాం. మన దగ్గర అది ఒకటి ఉన్నది. మన దగ్గర మరి ఏ యొక్క వీడియోని రికార్డ్ చేసే కెమెరా లేదు. ఆ కెమెరా కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరి ఒకరినైనా ప్రేరేపించి లేకపోతే ఏ మార్గంలో ఆయన ఇవ్వాలని ఉద్దేశించున్నాడో ఆయన పరిచర్య నిమిత్తము ఆయన ఇవ్వాలి కాబట్టి ఆయన కొరకు మరి ఎదురు చూస్తున్నాం. ప్రార్థన చేయండి. మరి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాట్ ఈస్ ద ప్రైమర్ కాజ్, అంటే ఈ వీడియోను చేయడానికి వాట్ ఈస్ ద ప్రైమర్ ఇంటెన్షన్, అంటే ఈ వీడియోను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ఈ యొక్క ఎక్స్ పాస్టర్ అంటే అండి ఈయన పేరు ఎలీషా సత్యబాబు అంట. ఈయన సేవ చేశాను, క్రైస్తవుని అయ్యాను, ఇప్పుడు నేను హిందువులోకి వెళ్ళిపోయాను అని చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఆయన మాట తీరు కూడా ఒకప్పుడు సేవ చేసినట్టుగా పాస్టర్గా ఉన్నట్టుగానే ఆ మాట తీరు అలాగున్నది. ఆయన చెప్పే విధానం కూడా మరి అలాగున్నది. ఆయన మాటను బట్టి ఆ విధానం బట్టి మనము మరి ఆయన ఒకప్పుడు క్రైస్తవుడిగా పాస్టర్గా ఉన్నాడు అన్నది మనం నమ్మవచ్చు. అలాగనే ఏమిటనంటే ఈయన ఇప్పుడు ఆ యొక్క హిందువులోకి ఆ యొక్క శివశక్తిలోకి వెళ్ళిపోయి మాట్లాడుకు నూరుకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ను తప్పుగా అర్థం చేసుకుని ఆయన చెప్పిందే సత్యము అని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఆయన మాటలు విన్నారనుకోండి, ఎవరైనా వీడియో చూసినట్టు ఆయన చెప్పిందే నిజం అనిపిస్తుంది. క్రైస్తువులకే కానీ క్రైస్తవేతలకే కానీ ఆ విషయం తెలుసుకుంటేనే కానీ ఆయన చెప్పింది అబద్ధం అన్నది ఏమాత్రం కూడా తెలియదు. సో మనము ఆయన చెప్పింది ఎంతవరకు అబద్ధము, ఎంతవరకు ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు, అలాగే క్రైస్తువులు అనేటువంటి వారు కూడా ఎంతవరకు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనం ఏదోని తోటలో సాతానుడు వచ్చి అవ్వతోటి మరి ఇది నిజమా అన్నప్పుడు అవ్వకు కూడా అనుమానం వచ్చింది కదా. మరి ఆ వీడియోలు చూసినప్పుడు కూడా క్రైస్తవులు అన్నవారు నిజమేనంటావు, ఇది మరి ఆయన చెప్పిందే సత్యమేమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏమిటంటే అది కూడా క్లారిఫై చేయడానికి ఆయన ఎంతవరకు అబద్ధం చెప్పాడు, ఎంతవరకు కూడా మిస్లీడింగ్ చేస్తున్నాడో ప్రజలని, ఎంతవరకు తప్పుదావ పెట్టిస్తున్నాడో, ఆయన మారిపోవడమే కాకుండా ఆయన విశ్వాసం నుంచి తొలగిపోవడమే కాకుండా అనేకులను మార్చాలని, అనేకులను విశ్వాసంలో పడగొట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఏమి కూడా కొనసాగు, అవన్నీ కూడా భగ్నం అయిపోతూ ఉంటాయి. దేవునికి తెలుసు దేవుని యొక్క విషయాలు ఎలాగా మరి ముందుకు తీసుకెళ్లాలో, ఆయన ఎంత సత్యవంతుడో మరి బైబిల్ ఎంత సత్యం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వీడియోను పూర్తిగా చూసి ఒక్కొక్క పాయింట్గా మనము ఆయనకి కౌంటర్ ఇద్దాము అంటే ఆ విషయాలు చర్చించుకుందాం. ఈ వీడియోను మేము ఆ స్క్రీన్ మీద ప్లే చేస్తే ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మేము అలాగ ప్లే చేయటం లేదు. ఈ యొక్క ట్యాబ్లోను మరి పెట్టి మరి ప్లే చేసి ఒక్కొక్క విషయంలోనూ మరి సమాధానం చెప్పడం మీకు క్లారిటీగానే మీకు సౌండ్ కూడా వినబడుతుంది. ఒకవేళ ఇమేజ్ పరంగా వీడియో పరంగా మీకు అంత క్లారిటీగా కనపడకపోవచ్చు కానీ సౌండ్ మాత్రం క్లారిటీగానే వినబడుతుంది. అందరికీ నమస్కారం. శివశక్తి ఎక్స్ పాస్టర్ కార్యక్రమానికి స్వాగతం. అబ్రహాము అతని యొక్క భక్తి జీవితము నేను ఎంత మాత్రము తప్పు పట్టడం లేదు. అబ్రహాము యొక్క వయసులో ఉన్నటువంటి తప్పుడు లెక్కను నేను చూపించాలి అనుకుంటున్నాను. ఈ యొక్క అబ్రహాము భక్తి జీవితంలో ఏమాత్రం కూడా తప్పు పెడతాం లేదు, కానీ ఆయన యొక్క వయసు విషయంలో తప్పుడు లెక్క నేను చూపించాలని అనుకుంటున్నాడు. ఎలా చెప్పింది అబ్రహాం భక్తి జీవితం ఎవరు చెప్పారు? బైబిల్గా చెప్పింది. అబ్రహాం వయసు విషయం ఎవరు చెప్పారు? బైబిల్గా చెప్పింది. అంటే భక్తి జీవితం చెప్పిన బైబిల్ వయసు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి తప్పు అయిపోయింది. మరి ఈ లాజిక్ ఎలాగ ఆయన మిస్ అవుతున్నారు? మరి ఎలాగ మీరు ఎలీషా పాస్టర్ గారని మీరు ఎలాగ ఎక్స్ పాస్టర్ గారని మీరు మిస్ అవుతున్నారో మరి చూస్తున్నవారు అందరూ కూడా ఈయన ఎలా మిస్ అవుతున్నాడో మరి చూద్దాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథమని క్రైస్తవులు దీనికి నామకరణం చేసుకున్నారు కదా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అబ్రహాము యొక్క జీవితంలో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు నామకరణ చేసుకున్నారు కదా అని ఈయన అంటున్నాడు. ఏంటి ఎక్స్ పాస్టర్ గారని మీరు మరి నామకరణం చేసుకున్నంతలో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయిపోద్ది? అవ్వదు కదా. బైబిల్ పరిశుద్ధ గ్రంథము కొనుక్కునే దాన్ని పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తున్నాం. బంగారాన్ని బంగారం అని పిలుస్తాం, యాప్లిస్కాయని పిలుస్తాం, జాంకాయని పిలుస్తాం. మన పిలుపుని పెట్టి అది మారిపోదు కదా.
అంటే ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని పిలిచినంత బైబిల్ మారిపోదు కదా. బైబిల్ పరిశుద్ధ గ్రంథము కొనుక్కునే పరిశుద్ధ గ్రంథం అని మనం మనం పిలిచే విషయం సెకండరీ. మొదటి విషయం పరిశుద్ధమైనది బైబిల్. బైబిల్ పరిశుద్ధ సంగతిలో పరిశుద్ధమైన దేవుడు, ఆయన వాక్యం పరిశుద్ధమైనది కాబట్టి బైబిల్ పరిశుద్ధం. మీరు నామకరణ చేసుకున్నారు అన్నది సరైన మాట కాదు. తప్పుడు లెక్క చూపించడం కోసము ఈ దినమందు మీ ముందుకు వచ్చాను. ఇందులో 40 మంది తప్పుడు లెక్క అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు చదువుతున్నప్పుడు ఏటి ఎలాగ ఉన్నదని అనుకున్నాను. అలాగే చాలా మంది కూడా అబ్రహాము యొక్క వయసు ఆ విషయంలో ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయము 12వ అధ్యాయం చదివేటప్పుడు అబ్రహాం యొక్క వయసు విషయంలో కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నేను ఒకసారి పరిశీలన చేసి చూసినప్పుడు మరి ఆయన చెప్పింది పూర్తిగా తప్పు అనేది నాకు తెలిసింది. అదే విషయాన్ని మీకు ఉద్దేశించున్నాను. ఆయన పూర్తిగా ఏం చెప్తున్నా ఒక 13 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. 40 మంది భక్తుల చేత 1600 సంవత్సరాలు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని వ్రాయించారని మేము బైబిల్ కాలేజీలో తెలుసుకున్నాము. చాలా మంది దైవ సేవకులకు ఈ యొక్క సంగతి తెలిసింది. అయితే ఈ పరిచయం ఆలోచనతో రాయబడలేదు. మరి ఎలా రాయబడిందండి ఎక్స్ పాస్టర్ గారు అని మీరు అడిగితే, ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆవేశంతో వ్రాయబడింది. ఆ యొక్క వచనాన్ని నేను చూపిస్తాను. అంటే బైబిల్ గ్రంథము ఆలోచన చేత రచించబడలేదు కానీ ఆవేశం చేత రచించబడింది అని ఈయన అంటున్నాడు. అంటే ఆవేశం అంటే తప్పులను ఆవేశం కంగారుగా రచించబడిపోయింది. అది ముందో వెనక తప్పులను ఏం చూసుకోకుండా రచించబడిపోయింది. అంటే దేవుడికి ఆవేశం ఉంది కానీ దేవునికి ఆలోచన లేదు అని ఈ వీడియోలో చివరి చెప్పినట్టుగా చెప్తా ఉంటాడు. కాబట్టి ఆయన రిఫరెన్స్ కూడా చూపిస్తాడో చూద్దాం. మీ బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు, పేజీ నెంబరు 218. ఇందులో ఏమని ఉన్నది అంటే దేవుని మూలముగా పలికిరి అని ఉన్నది. దేవుని మూలముగా పలికారంట. ఏంటి ఈ బైబిల్ గ్రంథాన్ని రాయడానికి ఈ భక్తులంతా కూడా. రెండవదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు, ఈ రెండు కలిపి ఉన్నాయి. పేజీ నెంబరు 195. అక్కడ ఏమని ఉన్నదంటే దైవావేశము వలన కలిగిన లేఖనము అని ఉంది. ఏమని ఉన్నది? దైవావేశము వలన కలిగిన లేఖనము అని ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథములో తప్పుడు లెక్కలు ఉండకూడదు కదా. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి గ్రంథము, మరి దేవుని చేత పలకబడినటువంటి మాటలు వ్రాసినటువంటి భక్తులు. అయితే మనము అబ్రహాము యొక్క ఆ జీవితం గురించి, ఆయన యొక్క వయస్సు గురించి బైబిల్ గ్రంథంలో మనము చూడబోతూ ఉన్నాం. అబ్రహాము యొక్క తండ్రి తెరాహు. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నాహోరును, హారానును కనెను. 70 సంవత్సరాల వయసులో అబ్రహాముని, నాహోరుని, హారానుని కన్నాడంట. అంటే తెరాహుకి 3 కొడుకులు. అందులో ఒక ఆయన ఎవరు అంటే అబ్రహాము. ఆయన గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనంలో తెరాహుకి 70 సంవత్సరాల వయసులో 3 పిల్లలు పుట్టారు. అందులో 3 పిల్లలు పుట్టారు, అబ్రహాము, నాహోరు, హారాను. ఈ యొక్క తెరాహు 205 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను. 70 సంవత్సరాల వయసులో 3 పిల్లల్ని కన్నాడు. 205 సంవత్సరాల వయసులో ఈయన ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత హారాన్లో తెరాహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత బైబిల్ దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అబ్రహాము హారాను నుండి బయలుదేరాడు. ఈ యొక్క అబ్రహాముని బైబిల్ దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు అని వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో, ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని బైబిల్ దేవుడు యెహోవా పిలిచాడు. అయితే ఈయనకి 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు.
ఇస్సాకు. అంతకు ముందు ఇష్మాయేలు పుడతాడు అనుకోండి, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇస్సాకు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి పుట్టాడు. ఈ యొక్క వచనము ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 25 సంవత్సరాలకి ఇస్సాకునిచ్చాడు. అక్కడికి 100 సంవత్సరాలు. ఈయన 175 సంవత్సరాల వయసులో చనిపోయాడు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరులకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 25 సంవత్సరాలకే కొడుకునిచ్చాడు. మరో 75 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అబ్రహాము చనిపోయాడు. ఇది ఈయన యొక్క జీవితం. ఇప్పుడు అసలు లెక్క చూద్దాం. ఇప్పటి వరకు ఈయన చెప్పిందంతా కూడా మనం చూసాం, కరెక్ట్గానే ఉన్నది. ఆయన చెప్పింది ఒకసారి రివ్యూ చేద్దాం. అబ్రహాము తండ్రి తెరహు ఆదికాండం 11వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు 70 సంవత్సరం నుంచి తెరహు 205 సంవత్సరాలు బ్రతికాడు. 70 సంవత్సరంలో ఆయనకి సంతానం కలగడం ప్రారంభించింది. సో తర్వాత ఏమిటంటే అబ్రహాము దేవుడు అబ్రహామును పిలిచేటప్పటికి అబ్రహాంకు 70 సంవత్సరములు, అప్పుడు తెరహు చనిపోయాడు. అలాగే ఏమిటంటే 21:5 వచనంలో వచ్చేటప్పటికి అబ్రహాంకి 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు, సంతానం కలిగింది. అలాగే 175 సంవత్సరం అయ్యేటప్పటికి అబ్రహాము చనిపోయాడు. 25వ అధ్యాయం 7వ వచనంలో ఇది చెప్పబడింది. అదే ఆయన చెప్తా ఉన్నాడో అది రివ్యూ చేస్తున్నాం. అదంతా కూడా మనము యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడి నుంచి ఆయన ఎంత తప్పుగా మరి లెక్క కడుతున్నాడో, ఎలాగ ఆయన బోర్లా పడ్డాడో, ఎలాగ ఆయన పప్పులో కాలేసాడు అన్నది మరి మనం చూద్దాం. అబ్రహాము యొక్క జీవితంలో అతని యొక్క వయసులో ఉన్నటువంటి అసలు లెక్కను చూద్దాం. అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు 70 సంవత్సరాల వయసులో వీళ్ళని కన్నాడు. అంటే ఒక్కో సంవత్సరం గ్యాప్లో పుట్టి ఉంటాడు. అక్కడ తెరహు బైబిల్లో వీళ్ళని 70 సంవత్సరంలో కన్నాడు అని అంటున్నారు. నిజంగా బైబిల్ అలా చెప్పండి. బైబిల్ ఏమందంటే తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కని. అంటే 75 సంవత్సరంలో బ్రతికిన తర్వాత 70 సంవత్సరం నుండి ఆయనకి సంతానం వచ్చింది. సో 70 సంవత్సరం నుంచి ఆయన సంతానం కనడం ప్రారంభించడం అయిందనమాట. అది బైబిల్ చెప్పింది. అంతేకాని ఆ యొక్క ఏమిటంటే అబ్రహాము నాహోరును ఆ యొక్క హారానును ఒకేసారి కన్నట్టుగా బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమిటంటే ఫస్ట్ అబ్రహాము పుట్టాడని, తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో అతని యొక్క వయసులో ఉన్నటువంటి అసలు లెక్కను చూద్దాం. అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు 70 సంవత్సరాల వయసులో వీళ్ళని కన్నాడు. అంటే ఒక్కో సంవత్సరం గ్యాప్లో పుట్టి ఉంటాడు. అక్కడ మరి 70 సంవత్సరం వయసులో వీళ్ళని కన్నాడో, ఒక సంవత్సరం గ్యాప్లో వీళ్ళు పుట్టి ఉంటారని ఆయన అర్థం చేసుకున్నాడు. బైబిల్ ఎలా చెప్పిందండి? సంవత్సరంలో అబ్రహాం ఎప్పుడు పుట్టాడు, 70 సంవత్సరాల తర్వాత ఎప్పుడు పుట్టాడు అని చెప్పలేదు. మిగతా వాళ్ళు అంటే 70 సంవత్సరం మొదలుకొని తెరహు ఏమిటంటే పిల్లలను కనడం ప్రారంభించాడని బైబిల్ చెప్పింది. అందుకని ఏమన్నదంటే తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారోనును కన్ను. అంటే తెరహు బ్రతికి 75 సంవత్సరం బ్రతికిన తర్వాత ఆయన పిల్లలు కనడం ప్రారంభించాడని బైబిల్ చెప్పింది. అంతేగాని 1, 2, 3 సంవత్సరాల గ్యాప్లో లేకపోతే ఒకే సంవత్సరంలో మరి ముగ్గురిని కనేసింది, 1, 2, 3 సంవత్సరంలో అంటే ముగ్గురిని కనాలని బైబిల్ చెప్పలేదు. అది ఈయన అర్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం. ఏమిటంటే ఫస్ట్ అబ్రహాము పుట్టాడని, తర్వాత నాహోరు పుట్టాడని, తర్వాత హారాను పుట్టాడని మనకి ఆదికాండము 11:26 మనకి కనబడతారు. ఇది ఫస్ట్ అబ్రహాం పుట్టాడని, తర్వాత నాహోరు పుట్టాడని, తర్వాత హారాను పుట్టాడని బైబిల్లో చెప్పబడిందండి. అలాగా అంటే అబ్రహాము పేరు మొదటగా ఉన్నది కాబట్టి అబ్రహాం మొదటగా పుట్టేసాడని ఈయన అనేసుకుంటే అది మనం అనేసుకుంటే సరిపోతుంది. బైబిల్ చెప్పిందండి అలాగా. అబ్రహాము పేరు మొదటగా ఉన్నంత అబ్రహాం మొదటగా పుట్టినట్టుగా అక్కడ మనకు బైబిల్ చెప్పలేదు. కాబట్టి బైబిల్ చెప్పలేదు కాబట్టి అక్కడ ఆ వచనంలో చెప్పలేదు. కూడా కాంటెక్స్ట్ అంతా పరిశీలన చేసి
పరిశోధన చేసి అబ్రాహాము ఎప్పుడు పుట్టాడు అన్నది మనం తెలుసుకోవాలి. మరి అబ్రాహాము పేరు మొదటగా చెప్పబడింది కాబట్టి ఆయన మొదటగా పుట్టాడు కదా అని మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది, అనేకలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈయనలాగా తప్పు ఎలాగ అర్థం చేసుకున్నాడో అలాగే అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకనే బైబిల్లో మనం అనేక సందర్భంలో చూస్తే ఎవరి మీద ఫోకస్ పెట్టిందో వాళ్ళనే, బైబిల్ ఎవరినైతే ఏంటంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళ పేరు ముందుగా రాయడం మనము బైబిల్ యొక్క ఆచారంలో చూస్తాం. అందుకని ఏమిటంటే ఒకసారి మనం ఇంకా వచ్చిన ముందు ఇంకా ఎక్కడెక్కడ రచించాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతాలకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 27-28 వచనంలో అక్కడ ఏమైనా ఉంటుందంటే అబ్రాహాము కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్ అన్నట్టు. అంటే ఇస్మాయిల్ ఇస్సాక్ అనాలా, ఇస్సాక్ ఇస్మాయిల్? అక్కడ ఏమైనా ఉంటుందంటే అబ్రాహాము కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్. అంటే ఇస్సాకు పేరు మొదటగా నమోదు చేసింది కాబట్టి బైబిల్ ఏంటంటే ఇస్సాకు పెద్దవాడని కాదు, బైబిల్ చెప్పింది ఇస్సాకు పెద్దవాడు కాదు, ఇస్మాయిలే పెద్దవాడు. సో అలాగే ఏమిటంటే మొదటగా నమోదు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాడన్న హోదా లెక్క కాదు. ఇంకా మనం చూస్తుంటే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20 వచనంలో అక్కడ ఏమైనా ఉంటుందంటే ఇస్సాకు విశ్వాసం చేత యాకోబును యాసావును ఆశీర్వదించునని ఉంటుంది. అంటే యాకోబును యాసావును ఆశీర్వదించినట్టు యాకోబు పేరు మొదటగా నమోదు చేసింది కాబట్టి యాకోబు పెద్దవాడనా? కాదు. ఏంటంటే అక్కడ ఏమిటంటే దేవుడు చిత్తంలో యాకోబు ఉన్నాడో యాసావు లేడు కాబట్టి యాకోబు పేరు మొదటగా నమోదు చేసింది. అలాగే ఇంకా సందర్భం ఏంటంటే మనకు తెలుసు యాసావు యాకోబు కంటే యాసావే పెద్దవాడు. ఇంకా సందర్భం ప్రకటన రాసిన గ్రంథము 7వ అధ్యాయం 4-5 వచనంలో అక్కడ ఏముంటుందంటే గోత్రాలు, దేవుడు ఏర్పరచుకున్న గోత్రాల గురించి లెక్కించబడుతూ ఉంటుంది. అక్కడ ఏమిటంటే మొదటగా ఏమిటంటే యోధా గోత్రము, మొదటి గోత్రం యోధా గోత్రం అన్నట్టుగా, రెండవ గోత్రం రూబేను గోత్రం అన్నట్టుగా ఆ గోత్రాలు అన్నీ కూడా లెక్కించబడతాయి. అంటే ఆయన మొదటగా పుట్టినవాడు యోధా అండి కాదు. అక్కడ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారికి యోధా గోత్రపు సింహం అనే నామకరణ ఆయనకున్నది కాబట్టి ఏమిటంటే యోధా గోత్రం మీద ఫోకస్ ఉన్నది కాబట్టి యోధా గోత్రం మొదటగా మెన్షన్ చేశాడు, తర్వాత నుంచి ఉన్న గోత్రాలను కూడా మెన్షన్ చేశాడు. సో మొదటిగా ఎవరి పేరైతే నమోదు చేయబడిందో వాళ్ళే పెద్దవాళ్ళు అని అనుకోవడం, బైబిల్ చెప్పలేనప్పుడు మనం అనుకోవడం, అది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం. ఇలాగ ఈయన తప్పుగా అర్థం చేసుకునే ఇంత ఏమిటంటే అవిశ్వాసంలో పడిపోయి అనేక అవిశ్వాసంలో పడగొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మొదటగా పేరు నమోదు చేసింది కదా బైబిల్ అని చెప్పేసి ఆడు పెద్దవాడు, లేకపోతే చివరిగా నమోదు చేసింది కాబట్టి ఆడు చిన్నవాడు అనేది కూడా బైబిల్ చెప్పలేనప్పుడు మనము కూడా చెప్పకూడదు. అది ఏమిటంటే ఈయన తప్పుగా ఎంతగా అర్థం చేసుకున్నాడు. 70 సంవత్సరాల వయసులో పుట్టాడు, 205 ఏళ్ళు వయసులో చనిపోయాడు. ఎవరు? అబ్రహాము యొక్క తండ్రి తెరాహు. ఈ 205 సంవత్సరాలలో నుండి 70 సంవత్సరాలు తీసివేస్తే 135 సంవత్సరాలు మిగిలాయి. 205 సంవత్సరాలలో నుండి 70 సంవత్సరాలు తీసేస్తే, ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో పుట్టాడు కదా, ఆయన మరొక 135 సంవత్సరాలు బ్రతికి 205 ఏళ్ళకి చనిపోయాడు. అయితే మరి యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అన్నాడు. అసలు అప్పుడు అబ్రహాము వయసు ఎంత? 135 సంవత్సరాలు, అంతే కదా. 70 సంవత్సరాల వయసులో అంటే ఇప్పుడు అబ్రహాం వయసు 130 సంవత్సరాలు అని చెప్పిందంటే 75 సంవత్సరంలే చెప్పింది తన తండ్రి చనిపోయేటప్పటికి. అంటే ఇక్కడ ఏమిటనంటే ఈయన అబ్రహాము పెద్ద కుమారుడని అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకుని మరి ఈయన మిస్ ట్రాన్స్లేషన్, అలాగే చాలామంది మిస్ ఇంటర్ప్రిటేషను తప్పుగా అనువదించే అవకాశం ఉన్నది. కాబట్టి మరి అబ్రహాం వయసు 135 సంవత్సరాలని బైబిల్లో చెప్పలేదు, 70 సంవత్సరాలని చెప్పింది తన తండ్రి చచ్చిపోయేటప్పటికి. మరి ఆయన ఎంతగా ఇంకా మరి ఏ విధంగా మరి బైబిల్ బ్లేమ్ చేస్తున్నాడో, బైబిల్ నిందిస్తున్నాడో అన్నది మరి చూద్దాం. అబ్రహాము పుట్టాడండి తెరాహుకి. అబ్రహాము పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు బ్రతికాడు తెరాహు? 135 ఏళ్ళు బ్రతికాడు. అంటే 70 సంవత్సరాల్లో సంతానాన్ని కన్నాడు, 130 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఈ 70 సంవత్సరాలు 130 సంవత్సరాలు కలిపితే ఎంత? 205 ఏళ్ళు. మరి ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనములో బైబిల్ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముని పిలిచినప్పుడు అతనికి 75 సంవత్సరాల ఈడు గలవాడు అన్నాడు. అంటే అప్పటికి అబ్రహాముకి 135 సంవత్సరాల వయసు. 135 సంవత్సరాలు కదా అని అనాలి బైబిల్ దేవుడు, కానీ 75 సంవత్సరాలు అన్నాడు. మరి మిగతా 60 సంవత్సరాలు ఏమయ్యాయి? అబ్రహాము యొక్క వయసు మిగతా 60 సంవత్సరాలు ఏమయ్యాయి? దేవుడు అందుకే అన్నాను నేను, బైబిల్ దేవుడు యెహోవా. చూడండి ఇక్కడ అంటే అబ్రహాము 75 సంవత్సరంలో వయసు 135 సంవత్సరాలు ఉండాలి కదా, మిగతా 60 సంవత్సరాలు ఏమైనా అంటున్నాడు. అబ్రహాం వయసులో మరి మనం లెక్క చూద్దాం, లెక్క చూసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మనము చూస్తుంటే
ఆది కాండం 11:22-32 వచనంలో తెరహుకి ఎంతండి 70 సంవత్సరం మొదలు పిల్లలు కనడం ప్రారంభించాడు. 205 సంవత్సరం వరకు మరి ఏ మధ్యలో కన్నడం మనకు తెలీదు. ఇక్కడ చూస్తుంటే ఏమిటంటే అబ్రహాము ఏమిటంటే 75 సంవత్సరంలో వయసప్పటికి దేవుడు పిలిచాడు. మనం అపోస్తుల కార్యంలో 7:4 చూస్తూ ఉంటాం. ఏంటంటే తెరహు చనిపోయిన తర్వాత, తన తండ్రి చనిపోయిన తర్వాత, అబ్రహాం తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంను పిలిచాడని చూస్తూ ఉంటాం అపోస్తుల కార్యంలో కూడా. సో ఇప్పుడు అబ్రహాము తన తండ్రి చనిపోయేటప్పటికి ఎంత 75 సంవత్సరములు. ఎంత అంటే 75 సంవత్సరం. ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం ఏంటంటే అబ్రహాం పెద్ద కుమారుడు అన్నట్టుగా తెరహుకి యొక్క పెద్ద కుమారుడు అన్నట్టుగా అర్థం చేసుకున్నదే ప్రాబ్లం అన్నమాట. సో మొదటగా పేరు నమోదు చేయబడింది కాబట్టి అది ప్రాబ్లం. కానీ బైబిల్ ఎలా చెప్ప కాంటాక్స్ట్ చూసినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అబ్రహాము పిలిచినప్పుడు తెరహు చనిపోయాడు కదా, అప్పటికి 205. అంటే ఇప్పుడు 200 అంటే అబ్రహాము చూడండి, తెరహు 205 కదండి. మరి అబ్రహాంకి ఏమో తెరహు చనిపోయేటప్పుడు 75 సంవత్సరం. అంటే అబ్రహాము తెరహు చనిపోయేటప్పుడు 75 సంవత్సరముల ముందు పుట్టాడని బైబిల్ చెప్పింది. అంటే ఇప్పుడు అబ్రహాంకి తెరహుకి ఎంత అండి? తెరహుకు 130 సంవత్సరం వచ్చేటప్పటికి అబ్రహామునికి అన్నాడు. అంటే 70 సంవత్సరం వచ్చేటప్పటికి అబ్రహాం ముగ్గురిని కనలేదండి. అంటే 70 సంవత్సరం నుంచి 205 సంవత్సరం మధ్య కాల వ్యవధిలో ఆ యొక్క తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కన్నాడనమాట. అంటే ఈ కాల వ్యవధిలో తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కన్నాడు. అంతేగాని మొదటగా పేరు నమోదు చేయబడినంతలో అబ్రహాము పెద్దవాడని కాదు. తండ్రి చనిపోయేటప్పటికి అబ్రహాము 75 సంవత్సరంలో కాబట్టి అబ్రహాము ఏమిటంటే 75 సంవత్సరం ముందు ఏంటంటే ఆయన పిలవడానికి ముందు పుట్టాడు కాబట్టి ఆ తండ్రి వయసులో నుంచి చనిపోయే వయసులో నుంచి అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాలు తీసివేస్తాను 130 సంవత్సరాలు వచ్చింది. ఈ 130 సంవత్సరంలో తర్వాత ఏమిటంటే తెరహు యొక్క 130 సంవత్సరాల తర్వాత అబ్రహాం పుట్టాడు. మరి అంతేగానే అబ్రహాము పిలిచేటప్పటికి 130 సంవత్సరాలు ఉండాలి కదండి. కానీ బైబిల్ దేవుడు 70 సంవత్సరాలు నమోదు చేశాడు అన్నది మనము తెలుసుకోలేని అవివేకం. అంటే అప్పటికి అబ్రహాముకి 135 సంవత్సరాల వయసు. 135 సంవత్సరాలు కదా అని అనాలి బైబిల్ దేవుడు, కానీ 75 సంవత్సరాలు అన్నారు. మరి మిగతా 60 సంవత్సరాలు ఏమయ్యాయి? అబ్రహాము యొక్క వయసు మిగతా 60 సంవత్సరాలు ఏమయ్యాయి? ఎక్స్ పాస్టర్ గారు, మీరే అబ్రహాముకు 60 సంవత్సరాలు అంటగట్టేసి ఎందుకు అంటగట్టారు? మీరు అబ్రహాము తన తండ్రికి పెద్ద కుమారుడు అనుకున్నారు, ఎందుకంటే మరి మొదటగా నమోదు చేశాడు కాబట్టి. సో మీరు పప్పులో కాలేసి మీరు అంటగట్టేసి ఏమయ్యని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? దేవుడు అందుకే అన్నాను నేను, బైబిల్ దేవుడు యెహోవా ఈ గ్రంథాన్ని ఆలోచనతో రాయించలేదు, ఆవేశంతో రాయించారు. చెప్పాను కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో దైవావేశము వలన కలిగిందంట ఈ లేఖనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో దేవుని మూలముగా పలికిరి. మరి దేవుని మూలముగా పలికినప్పుడు, దేవుని యొక్క ఆవేశంతో రాసినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ 40 మంది భక్తుల చేత 1600 సంవత్సరాలు వ్రాయించినప్పుడు ఈ తప్పుడు లెక్క ఎలా వచ్చింది? ఎందుకంటే ఇందులో ఏ మానవుడు కూడా సో దైవావేశం ద్వారా రాయబడింది, దేవుని మూలముగా రాయబడింది, 40 మంది చేత రచించబడింది, 1500-1600 కాల వ్యవధిలో రచించబడిందని మీరు వ్యంగ్యం చేస్తూ అపహాస్యం చేస్తూ మాట్లాడక్కర్లేదు. మీరే అపహాస్యం అయ్యారు, మీరే వెటకారం అయ్యారు. ఎలాగైతే మీరు అబ్రహాము తన తండ్రికి పెద్ద కుమారుడు అనుకుని అబ్రహాముకి 60 సంవత్సరములు అంటగడేసి 130 సంవత్సరాలు ఉండాలి కదా అని మీరు అంటగడేసి మీరే అపహాస్యం పాలయ్యారు. తెరహు 130 సంవత్సరముల వయసులో అబ్రహామును కన్నాడన్న విషయం మీరు గ్రహించలేక, మీకు ఆలోచన లేక, మరి దేవునికే ఆలోచన లేదు, దేవుడు ఆవేశంతో ఈ గ్రంథం రచించాడని మీరు బైబిల్ మీద నింద వేస్తున్నారు. మీకు లాంటి గురించి ఒక పెద్దల ఆత్మలు ఉపమానం చెప్తూ ఉంటారో వింటూ ఉన్నాను. ఒక ఆయన అంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తా ఉన్నాడు అని అంటాడు. ఊరికి వెళ్తా మధ్యన ఎండగా ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గర ఆగాడండి. ఒక తురా చెట్టు, ఒక రాగి చెట్టు. పూర్వకాలంలో చెరువుల మీద మరి చెరువు పొలాలంటే వెళ్ళేవాడు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళిన పొలాల నుంచి వెళ్ళేవారు అన్నమాట. సో ఆయన ఆ యొక్క చెరువు గొట్టు మీద ఆగినప్పుడు ఆ పెద్ద చెట్టుని చూసినప్పుడు మరి ఆ పెద్ద చెట్టుకి అంటే చిన్న చిన్న కాయలు ఉన్నాయనంట. సో దేవుడు ఏమిటంటే అసలు తెలివిలే ఈయన అనుకున్నాడంట, ఆ యొక్క చెట్టు కింద కూర్చుని
మరి పడుకుందామా కొంచెం ఎండలో పడుకుందామని లేకపోతే కూర్చుందామని అక్కడ కూర్చుని దేవునికి అసలు తెలివి లేదు, దేవునికి ఆలోచన లేదు. ఎందుకునంటే దేవుడు అంత పెద్ద చెట్టుకి ఇంత చిన్నకాయలు పెడతాడా, ఆయనకు అసలు తెలివే లేదు అని మళ్ళీ ఆయనంట మరి అదే చెట్టు పక్కన ఇంకో కొంత దూరంలో చేలోనంటే పుచ్చపాదులు కూడా ఉన్నాయంట. సో ఆ పుచ్చపాదులు చూస్తుంటే ఆ నేల మీద ఉంటాయి కదా, ఇంత పెద్ద పెద్ద కాయలు కనపడినాయంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఏమన్నాడంటండి, దేవుడికి నిజంగా తెలివి లేదు, ఇగో మరి నిజంగా తెలివి ఉన్నవాడైతే అంత చిన్నపాదులు చిన్నకాయలు పెట్టాలా, చెట్టుకి పెద్ద కాయలు పెట్టాలా అని దేవునికి అసలు తెలివి లేదని అనుకుంటా ఇలాగ కునికిడేస్తుంటే ఆయన నిద్రపోయి లేచేటప్పటికంటే ఆయన మీద ఆ చెట్టుకున్న కాయలన్నీ పడిపోయి అంటండి, చాలా కాయలు పడ్డాయంట. సో ఆయన లెగిసి చూసుకున్నప్పటికీ ఆయన ఒంటి మీద అన్న పడి ఉన్నాయి కాయలన్నీ. అప్పుడు అర్థమైందంట, ఆ కాయలు పెద్దగా ఉంటే కాయలు వచ్చి కింద పడిపోతాయి, పెద్ద కాయలు అయితే పగిలిపోతాయి, తర్వాత ఎవరైనా కూర్చుంటే మరి ఆ మనుషులు కూడా చచ్చిపోతారో, నేనే తెలివి లేని వాడిని, దేవుడు తెలివైన వాడు, దేవుడు తెలివైనవాడు కాబట్టినే పెద్ద చెట్టుకేమో చిన్న కాయలును చిన్న పాదుకేమో పెద్ద కాయలు పెట్టాడని అప్పుడు అర్థమైందంట. సో మరి ఇలాంటి వాళ్ళు తెలివి లేకుండా మరి లేకపోతే ఆలోచన లేకుండా మానవులు అనేక సార్లు దేవుని తప్పు పడతాం, కానీ దేవుళ్ళు ఎటువంటి తప్పు పెట్టే అవకాశం లేదు. బైబిల్ను మనం తప్పు పెట్టే అవకాశం ఏమాత్రం కూడా లేదు. దేవుడు అది ఇవ్వడు. మనకు విశ్వాసం పెరగడానికి బైబిల్ ఇచ్చాడు, కానీ మనం తప్పు పెట్టుకోవడానికి అది బైబిల్ ఇవ్వలేదు. తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉండాలి ఏ మానవుడైనా సరే. ఎందుకంటే భూమిని ఆకాశమును సృజించినటువంటి యెహోవా అని ఉంది బైబిల్లో. మరి భూమిని ఆకాశాన్ని సూర్యచంద్రులను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కదానిని మరి పుట్టించినటువంటి వాడు, మానవులను చేసినటువంటి వాడు మహాజ్ఞాని అని పిలువబడుతున్నటువంటి వాడు మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో తప్పుడు లెక్క ఉండకూడదు కదా. మరి ఏ మానవుడు తప్పు పెట్టకూడదని అంటే అది మానవులు ఇష్టం, మానవునికి స్వేచ్ఛ హక్కు ఇచ్చాడు దేవుడు. సో ఏదైనా తోటలోనే సాతానుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని తప్పు పెట్టుకుని అక్కడి నుంచి మొదలయ్యి మానవుడికి స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం తప్పు పెట్టే స్వేచ్ఛగా తప్పు పడుతూ ఉంటాడు. వీలు లేదు కూడదని అంటే మానవుని యొక్క అజ్ఞానాన్ని బట్టి తప్పు పడుతున్నంత మాత్రాన దేవుని యొక్క జ్ఞానం లేదని కాదు. మానవుడు ఏమిటంటే సత్యాన్ని అసత్యం అన్నంతలో సత్యం అసత్యం అయిపోదు. సో అందుకునే కాదండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తప్పు పెట్టి ఆయన మీద నిందలు వేసి ఆయన రాళ్లతో కొట్టాలని ఆయన సిలువ వేసి ఆయన రకరకాల హింస పెట్టి రకరకాలుగా చేసి మన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకుని మన కొరకు ఇంతకీ హింసించబడ్డాడు. ఆయనలో ఏ తప్పు లేకపోయినా ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఆ రోజు యూదులు తప్పు పెట్టే కదండి ఆయన సిలువేశారు. కాబట్టి ఏమిటంటే ఆ తప్పును ఆయన ఏం చేసి పరిహరించి మనందరం కూడా రక్షించి తిరిగి 3వ దినాన లేచాడు. సో దేవుని యొక్క వాక్యానికి తప్పు పెట్టడానికి వీలు లేదని అంటే అది ఎలా కుదురుతుందండి? దేవుని యొక్క వాక్యము తప్పు పట్టడానికి మన అజ్ఞానమే ఏంటంటే తప్పు పడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా తప్పు పెట్టే అవకాశం లేకపోయినా కూడా మనం అవకాశం కల్పించుకుంటారు. ఇప్పుడు మీరు ఎలాగైతే పాస్టర్ గారు మీరు ఎలాగైతే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ఆ కొన్నాకరగా వెనకాల వెళ్ళిపోయి ఎలాగైతే దేవుని యొక్క వాక్యానికి తప్పు పట్టడానికి వీలు కల్పించుకున్నారో అలాగే మనుషులు కల్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఏం కల్పించలేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినటువంటి పాస్టర్లు ఏమంటారంటే ఆ ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనంలో మాట ఉంటారు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను చూడండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకి చెందును. ఏమిటంటండి? రహస్యములు మన దేవుడైన యెహోవాకి చెందును. నేను అలాగే అనుకున్నానండి చాలా కాలం. దేవుడిని ఏమీ అడగకూడదు బాబాయ్, ఆయన ఏమీ అడగకూడదు, ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు, ఆయనకి ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు అని గసగస ఉనికిపోయి ఈ బైబిల్ని చదివేవాడిని. ఇందులో ఏముంటే అదే బోధించేవాడిని. ఇప్పుడు బైబిల్ని పాస్టర్ గారు మీరు గజ వణికేసినంత దేవుడికి ఏమీ కలిసి వచ్చేదు, మీకే ప్రయోజనం. గజ ఏదో మానసిక ఉద్రేకంతో ఏమైనా వణిగిపోయి ఉండవచ్చు, మరి దానికి దేవుడు ఏం చేస్తాడండి? కాబట్టి ఏమిటంటే మీరు అపవాది యొక్క వలలో చిక్కబడిపోయారు, మీరు అపవాది యొక్క గేలంలో చిక్కబడిపోయారు, మీరు అవిశ్వాసంలో చిక్కబడిపోయారు. మీకు ఏ వచ్చిన కష్టాల నిమిత్తమో లేకపోతే మీకు వచ్చిన సమస్యల నిమిత్తమో మరి ఏం నిమిత్తం మాకు తెలియదు, కానీ మీరు అవిశ్వాసంలోకి వెళ్ళి అపవాది యొక్క వలలో చిక్కబడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు అపవాది ఆ ఏదైనా తోటలో వచ్చి దేవుని మాట మీద ఎలాగైతే అనుమానం కలిగించి ఆ రోజు అవనే ఆదామును పడగొట్టిందో ఈ రోజు కూడా దేవుని మాట తప్పు పెట్టేటట్లు మిమ్మల్ని అవిశ్వాసంలోకి
లాక్కుని వెళ్తారు. మీరు గజగజ వణికిపోయి ఇప్పుడు ఒకప్పుడు ఉన్నట్టు బోధించేవాడిని అని అంటే మరి అప్పుడు ఆ సమయం మాకు తెలీదు, మీరు చెప్తున్నారు కాబట్టి మేము వినాలి అంతే. లాజిక్గా చదివేటటువంటి జ్ఞానము నాకు ఎలా వచ్చిందంటే ఇదిగో ఈ పుస్తకాల ద్వారా. ఈ పుస్తకాలు రెండు చదివిన తర్వాత కరుణాకర్ గారు ఈ పుస్తకాలలో మరి బైబిల్లో నుండి ఏమైతే తప్పులు ఉన్నాయో చూసి రాశారో ఆయన ఆలోచనతో ఆయన యొక్క ఉద్దేశాలతో నేను ఇప్పుడు ఈ బైబిల్ చదువుతాను. అందుకే అంటే ఇప్పుడు ఎక్స్ పాస్టర్ గారండి, మీరు ఎవరి యొక్క ఉద్దేశాలతో ఎవరి యొక్క ఆలోచన చేత బైబిల్ చదువుతున్నారు? కరుణాకర్ యొక్క ఆలోచన చేత, కరుణాకర్ యొక్క ఉద్దేశాల చేత. అంటే కరుణాకర్ బైబిల్ రచించాడండి. బైబిల్ రచించిన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన చేత చదివితే మీకు బైబిల్ అర్థమవుతుంది. మీరు ఇప్పుడు కరుణాకర్ యొక్క లాజిక్ అని అర్థం. ఏ లాజిక్ ఏమిటి? అబ్రాహాముకు లేని వయసును అంటగట్టారు. 60 సంవత్సరాలు ఎక్స్ట్రా అంటగట్టి అబ్రాహాము 75 సంవత్సరాలు దేవుడు పిలిచేటప్పటికంటే మరి 130 సంవత్సరాలు ఉండాలి కదా, మరి 130 సంవత్సరాలు కాకుండా అంటే 70 సంవత్సరాలు అంటున్నాడు ఏంటని మీరు లేని వయసును అంటగట్టారంటే మీకు అది మీ లాజిక్ అన్నమాట, వ్యర్థమైన లాజిక్ అన్నమాట. మీరు ఎందుకు ఆ లాజిక్? మీరు అదే నిజం అనుకుంటున్నారు. అబ్రాహాము తన తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అనుకుంటున్నారు. అది సరైనది కాదు. అబ్రాహాము మొదటగా నమోదు చేయబడ్డాడు కానీ ఆయన మా జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్ చెప్పలేదు. అబ్రాహాము కనిష్ట కుమారుడు అయి ఉండవచ్చు, చివరి కుమారుడు అయి ఉండవచ్చు. అబ్రాహాము తెరహుకు ఏమిటంటే 205 సంవత్సరాలు వచ్చి మరణించేటప్పటికి అబ్రాహాముకు 75 సంవత్సరంలో మరి దేవుడు పిలిచేటప్పుడు కొనాయంటే 130 సంవత్సరంలో తెరాహు వయసులో తెరాహుకు అబ్రాహాం పుట్టాడని మనం తెలుసుకోవాల్సిన తప్పేంటి? ఒకటి, అబ్రాహాముకి ఏమో లేని వయసును అంటగట్టారు. 2, తెరాహుకు జ్యేష్ఠ కుమారుడిగా అబ్రాహాముని మీరు ఏంటంటే అనుకున్నారు, అలాగే అర్థం చేసుకున్నారు. నా సాక్ష్యంలో పెట్టినటువంటి పోస్ట్ ఏమిటంటే ఇక ఈ బైబిల్ లెక్క తేలుస్తాను అని కదా పెట్టారు. అది మీ వల్ల కాదు. బైబిల్ లెక్క మీరు తేల్చండి. మీ లెక్క బైబిల్ తేల్చింది. మీరు అంతగా ఏమిటంటే అపార్థం చేసుకున్నారో అన్నది బైబిలే మీ లెక్క తెలిసింది. మీరు బైబిల్ లెక్క తేడండి. బైబిల్ దేవుని త్రాసులో పెట్టి మిమ్మల్ని తూచినప్పుడు మీరు తేలిపోయారు కాబట్టి కరుణాకర్ వెనకాల వెళ్ళారు. కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి తప్పులన్నీ కూడా నేను తెలియజేస్తాను. క్రైస్తవులారా, విశ్వాసులారా, దైవ సేవకులారా, డాక్టరేట్ పట్ట, రెవరెంట్ పట్ట, బిషప్పులు తీసుకున్నటువంటి వారులారా, మీరు ఆవేశపడిపోకండి, ఉద్రేకం తెచ్చేసుకోకండి, బీపీ షుగర్లు పెంచేసుకోకండి. ఒకసారి ఈ చెప్పినటువంటి లెక్క అలా ఉన్నదో లేదో చూడండి, శాంతంగా చూడండి, ఈ బుక్స్ చదవండి. మా ఆఫీస్ కూడా లేదు. ఈయన ఏంటంటే బీపీ రేజ్ అయిపోయి బహుశా మరి ఆ కరుణాకర్ వెనకాల వెళ్ళి ఉండొచ్చు. ఫోన్ చేయండి, ఈ బుక్స్ మీకు పంపిస్తాం, చదవండి, ఆలోచించండి, ఇందులో ఉన్నటువంటి తప్పులను తెలుసుకోండి. ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఓ ఎక్స్ పాస్టర్ గారు, మీరే ఆలోచించండి. మీకు ఆలోచన లేదు కాబట్టి మీకు తెలిసిందే సరైనది అని అనుకుంటున్నారు కాబట్టి మీరు కంప్లీట్గా అబద్ధం చెప్తా ఉన్నారు. మరి ఏమిటండి యొక్క మరి ఇంకొక సందర్భం ఏదైనా మీరు చెప్పగలరా అంటే చెప్పగలరు. అదే ఆది కాండము మనం చూస్తుంటే మరి అబ్రహాము మొదటగా నమోదు చేయబడ్డాడు కాబట్టి అబ్రహాము పెద్ద కుమారుడిగా అర్థమవుతూ ఉన్నది. సో మరి మీరేమని చెప్తున్నారంటే అబ్రహాం మీద ఫోకస్ ఉంది, దేవుని చిత్రం ఉన్నాడు కాబట్టి మొదటగా నమోదు చేశాడు. మరి ఇంకొక ఎవరినన్నా ఇదే సందర్భం చెప్పగలరంటే ఆల్రెడీ నేను సందర్భాలు చూశాను. మీకు ఇంకా కావాలని ఇంకో సందర్భం కూడా చూస్తున్నాను, క్లారిటీగా సందర్భం చూస్తుంటాను. ఆది కాండము 5వ అధ్యాయము 32వ వచనంలో చూస్తుంటే నోవాహుకు 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యెఫెతు. నోవాహుకు ఎప్పుడు పుట్టారు అని బైబిల్ చెప్పబడుతుంది? 5:32లో నోవాహుకు 500 ఏండ్లు గలవాడైనప్పుడు షేము, హాము, యెఫెతు అని పుట్టాడు అని బైబిల్ చెప్తుంది. మరి అదే ఆది కాండం 7వ అధ్యాయం 6వ వచనప్పటికి నోవాహుకు 600 సంవత్సరాలు ఉండేటప్పటికి ప్రళయం వచ్చిందని 7:6లో చెప్తుంది. అంటే ఏమిటి? ప్రళయం వచ్చేటప్పటికి షేము, హాము, యెఫెతుకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 100 సంవత్సరాలు ఉండాలి. సో ఈ ముగ్గురు ఎవరికి 100 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. షేము అని మొదటగా నమోదు చేయబడ్డాడు కాబట్టి షేముకి 100 సంవత్సరాలు ఉన్నాయనుకుంటాం, కానీ అలాగే లేదు, చెప్పలేదు బైబిల్. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే 11వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే షేము వంశావళండి, షేము 100 ఏండ్ల గలవాడే ఏమిటంటే జలప్రళయము గతించిన 2 సంవత్సరములకు 100 ఏండ్ల గలవాడే
అర్పక్షేదను కనెను అని ఉంది. అంటే ఏమిటంటే ఇక్కడ షేముకి మొదటగా దేవుడు నమోదు చేసినంత షేము పెద్ద కుమారుడు కాదు. అప్పటికి ఆయనకు 100 సంవత్సరాలు 98 సంవత్సరాలు ఉన్నాయి. సో ఇలాగ అనేక సందర్భాల్లో నేను వివరించుకుంటూ వచ్చాను. మొదటి దినవృత్తాంతాలు మరి అబ్రహాం కుమారులు ఇస్సాకు ఇస్మాయిల్ అని చెప్పడం, ఇస్సాకు మొదటగా నమోదు చేయబడినంతలో ఇస్సాకు పెద్ద కుమారుడు కాదని. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక ఇస్సాకు యాకోబుని ఏసావుని దీవించినంతలో యాకోబు పేరు మొదటగా పెట్టినంతలో యాకోబు పెద్ద కుమారుడు కాదని. అలాగే ప్రకటన గ్రంథంలో యోధా గోత్రము రూబేను గోత్రం అని చెప్పబడింది. యోధా గోత్రం మొదటగా నమోదు చేయబడినంతలో యోధా జ్యేష్ఠుడు పెద్దవాడని కాదు. ఎవరి మీద అయితే ఫోకస్ చేయబడిందో, ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వారి పేర్లను మొదటగా నమోదు చేయడం బైబిల్లో ఆనవాయితీగా ఉన్నది. బైబిల్లో ఒక అధ్యాయంలో మనకి డైరెక్ట్గా ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ అధ్యాయం చదవాలి, ఆ కాంటెక్స్ట్ చూడాలి. ఆ కాంటెక్స్ట్లో ఆన్సర్ దొరకకపోతే మొత్తం బైబిల్ అంతా పరిశోధించాలి. బైబిల్ అంతా పరిశోధించినా మనకు అర్థం కాకపోతే అర్థమైన వారి దగ్గర నుంచి మనము జవాబును స్వీకరించాలి. ఇది బైబిల్ యొక్క విధానము.